విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించినటువంటి వ్యూహం సినిమా ఆల్మోస్ట్ 1 వీక్ గ్యాప్లో వ్యూహం అండ్ శపథం రిలీజ్ కాబోతున్నాయి. వ్యూహానికి సంబంధించిన ప్రివ్యూ నిన్న ప్రసాద్ ల్యాబ్స్లో చూడడం జరిగింది. దీని రివ్యూ గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, ఆర్జీవీ వ్యూహం నిన్న మీరు ప్రసాద్ ల్యాబ్స్లో చూడడం జరిగింది. ఫస్ట్ మీరు అసలు యాక్చువల్గా ఆ సినిమాని ఇష్టపడి వెళ్ళారా, నెగిటివ్ మైండ్తో వెళ్ళారా? ఒకటి ఏంటంటే అంటే క్లీన్ మైండ్తో వెళ్ళి ఎలా ఉందో చూసారా, లేకపోతే ఇలాగే ఉంటుందిలే అనుకొని వెళ్ళారా? అంటే ఆయన ముందు రోజు ఇంటర్వ్యూ చేశాను. అవును. ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఆయన కొన్ని నా ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. సో కాబట్టి ఆయన తను నాకేం చెప్పారంటే, చాలా ఆ థీమ్ని తీసుకొని నేను సినిమా రూపంలో చేశాను, బట్ నేను లేనిది ఉన్నట్టయితే చెప్పలేదు అని చెప్పి నాకు చెప్పారు. సరే, పొలిటికల్ రిలేటెడ్ కదా, పొలిటికల్ యాంగిల్ డెఫినెట్గా ఉంటుంది అనేటువంటి దాంట్లోనే ఒకవేళ ఏదన్నా మనకి తెలియదు ఏమన్నా ఆయన చూపించి ఉంటారా ఒక క్యూరియాసిటీతో వెళ్ళా. డన్. నవ్వు ఇంకా సినిమా పడింది. మీకు ఫస్ట్ స్టార్టింగ్ 15 నిమిషాలు ఏమనిపించింది? అసలు ఫస్ట్ స్టార్టింగ్లోనే ఒక డైలాగ్ ఉంది, అతను అమెరికా వెళ్ళిపోయాడు, చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయండి అని. అసలు ఆ డైలాగ్కి తర్వాత సీన్కి సంబంధం లేదు. అసలు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనేది లేదు వ్యూహంలో. ప్యూర్గా ఏముందనంటే, జగన్ ఎలా తను ఫేస్ చేసుకుంటూ వచ్చాడు, ఓదార్పు యాత్రల తర్వాత ఢిల్లీకి సంబంధించినటువంటి పొలిటికల్ గేమ్ ఎలా నడిచింది, దాంట్లో భాగంగా ఆయన మీద కేసులు ఎట్ట పెట్టారు, దాన్ని జైల్లోకి ఎలా పంపించారు, ఆ తర్వాత జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆయన యాత్ర చేయటం, పాదయాత్ర చేయటం, అది అంతటితోటి మళ్ళీ ఆయన 2019లో సీఎం అయ్యేంత వరకు చూపించారు. ఇది సినిమా క్లుప్తంగా. కానీ ముందు చెప్పాడు, రాజశేఖర్ రెడ్డి గారి మరణం నుంచి జగన్ గారు సీఎం అయ్యే వరకు పార్ట్ 1, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడంతో పార్ట్ 2 ముగుస్తుంది అన్నాడు. బేసికల్లీ అందుకని ఫస్ట్ ఇక్కడ ట్విస్ట్ ఇచ్చుంటారు. అయితే ఇక్కడ నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే, నిజాలు చెప్తారు ఆర్జీవీ అనుకున్నా. ఓకే. ఎందుకంటే ఆయన ఇంటరాక్ట్ అవుతుంటారు కదా, ఏదన్నా ఇప్పుడు మనం బాంబే బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు అక్కడికి వెళ్ళి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకు ఈ సినిమా కేవలం జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డిని ప్రమోషన్ చేయడానికి తీసినటువంటి సినిమా అనేది ఒకటి అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డిలో పాజిటివ్ కోణాన్ని తీసుకున్నాడు, నెగిటివ్ కోణాన్ని ఎక్కడ టచ్ చేయలేదు. అంటే ఆయన ఏం చెప్పుకొచ్చాడంటే, నాకు జగన్మోహన్ రెడ్డి గారిలో నచ్చిన అంశాలనే నేను సినిమా తీసాను ముందే చెప్పుకున్నాడు. అదే చెప్పాడు. అది చెప్పినప్పుడు వాస్తవాలను చెప్పినట్టు కాదుగా, అది చేశారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి పాజిటివ్ కోణాన్ని తీసుకుంటున్నానని అంటే ఓకే, బట్ చంద్రబాబు నాయుడు గురించి తెలియకుండా, చంద్రబాబు నాయుడు గురించి కానీ, చంద్రబాబు నాయుడు మూమెంట్స్ గురించి కానీ, ఆయన ఎత్తుగడల గురించి కానీ ఏమీ తెలియకుండా ఒక లేమెన్గా ఆ సినిమాని తెరకెక్కించారనిపించింది చంద్రబాబు నాయుడు విషయంలో. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, చంద్రబాబు నాయుడు చుట్టూ ఒక 7-8 మంది ఉంటారు అనమాట. రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు ఈయన వాళ్ళందరితోటి సెలబ్రేట్ చేసుకుంటున్నట్టు చూపించారు. అంటే ఆయన చనిపోతే ఆనందపడుతున్నట్టు చూపించారు. కానీ నాకు తెలిసిన అంటే నాకు ఎప్పటి నుంచో తెలుసు. సో నాకు తెలిసిన చంద్రబాబు నాయుడు ఏంటంటే, ఏదైనా మనసులో ఉన్నది అందరితోటి అసలు షేర్ చేయరు ఆయన. ఓకే 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 తను ఏదన్నా వ్యూహాల వరకు చెప్తారు కానీ మిగతా విషయాలు అసలు చెప్పరు. సో ఆ గ్రూప్ డిస్కషన్ పెట్టడం అనేది ఇక్కడ రాంగ్. యాక్చువల్గా చెప్పాలి అంటే ఈయనకు తెలియకుండా తీశాడు. బేసిక్ చంద్రబాబు నాయుడు గారు సోలోగానే అసలు ఏమన్నా లోపల తనకు తానే ఉంటుంది కానీ బయటికి చెప్పాడు. ఓకే, గ్రూప్ డిస్కషన్ పెట్టి పెట్టిన తర్వాత నాకు ఆశ్చర్యం ఏంటంటే, వాళ్ళు ఓపెన్గా నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు ఇలా చేస్తున్నావు, నువ్వు అలా చేస్తున్నావు, తర్వాత వీళ్ళే ఇంకా నువ్వు అనుకున్నది జరిగిపోయింది, రాజశేఖర రెడ్డి చనిపోయాడు, క్లోజ్ అయిపోయింది, ఇక నీదే హవా, ఇంత చెప్పి అంత ధైర్యం చేస్తారని నేనైతే అనుకుని ఎవ్వరు మాట్లాడరు చంద్రబాబు నాయుడు దగ్గర ఏదైనా మాట్లాడితే ఒకళ్ళిద్దరు ఏదైనా ఈయన 100 మాటలు మాట్లాడితే అవును, ఎస్ ఆర్ నో, ఇంతే. ఓకే, అదైనా స్ట్రాటజీ బేసికలీ. అంటే బయటికి ఏం చెప్పకూడదు, తనకు తానే ప్లాన్లన్నీ వేస్తూ ఉంటాడు. ఇక్కడేమో మొత్తం గ్రూప్ డిస్కషన్లు పెట్టేశారు. ఆ ఒక్క సీన్ అయినా ఇంకన్నీనా దాదాపు 5-6 సీన్లు అలానే పెట్టారు ఆయన, ఇది చంద్రబాబు నాయుడు గురించి.
తర్వాత లోకేష్ని ఫేస్ చూపించలేదు ఎక్కడ. ఓకే, అది నేను అడిగే ఇంటర్వ్యూలో మీకు లోకేష్ ముద్దొస్తున్నాడు అన్నారు కదా, అంత ముద్దు వచ్చినప్పుడు ఇందులో ఎంత మంచి క్యారెక్టర్ ఇచ్చారని అడిగితే నాకేం చెప్పాడంటే, నా దృష్టిలో అసలు లోకేష్ ఆయన ఉన్న ఒకటే లేకున్నట్టు అందుకే నేను ఎక్కువ చూపించలేదని చెప్పాడు. చూపించలేదని కాదు, లోకేష్ వాయిస్ వినిపించారు, డైలాగ్ వినిపించారు, చంద్రబాబు నాయుడు డైలాగ్స్ యాస్టీస్గా పెట్టారు. లోకేష్ని 4-5 సార్లు చూపించారు. కానీ ఫేస్ సీరియస్ డిస్కషన్ జరుగుతున్నప్పుడు, ఒక సీరియస్ డిస్కషన్, పొలిటికల్ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది చంద్రబాబు నాయుడుకి తన కొలీగ్స్కి. జరుగుతున్నప్పుడు ఇతను వచ్చేసి ఒక పెద్ద బాక్స్ పెట్టుకొని ఏది ఒక చున్నుండ్లు, తర్వాత ఈ చక్రాలు అవన్నీ పెట్టుకొని ఇంత బాక్స్ పెట్టుకొని ఆయన నవ్వులుతుంటే కర్ర సౌండ్, మళ్ళీ దానికి సౌండ్ ఎఫెక్ట్ ఇచ్చారు. అది అసలు జరుగుతుందా? అంటే బేసికల్ ఆయన ఉద్దేశం ఏంటంటే, లోకేష్కి అసలు సీరియస్ డిస్కషన్లో ఏది సీరియస్ ఏది జోకో కూడా తెలియదు, నిజంగా సీరియస్ ఇష్యూ జరిగినా ఆయన పనులు ఆయన ఉంటాడులే, ఓ అంతేనా అనుకుంటాడు అన్నట్టుగా తెరకెక్కించారు. అంటే లోకేష్ని ఒక అంటే ఒక తిండిపోతుగా లేదంటే కామెడీగా చూపించే ప్రయత్నం ఆయన చేశారు. బట్ అది వాస్తవానికి దగ్గరగా అయితే లేదు. ఓకే, మరి అంటే ఆయన ఏమైనా తింటే తినొచ్చు, కానీ అది వాస్తవానికి దగ్గరగా ఉండాలి కదా, వాస్తవానికి దూరంగా అనిపించింది అదొకటి నాకు. తర్వాత ఆ మొత్తం స్టార్టింగ్లో చంద్రబాబు నాయుడు కన్నా ఒక పెద్ద విలన్గా సోనియా గాంధీని చిత్రీకరించారు. ఓకే, ఒక పెద్ద విలన్గా చిత్రీకరించారు. ఢిల్లీలో అప్పుడు రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు జరిగినటువంటి పరిణామాల క్రమంలో ఇతను సంతకాల సేకరణ అవన్నీ చూపించలా. ఇది జగన్ సంతకాల సేకరణ చేయించారు కదా, అవన్నీ నేను చూపించలా. వాళ్ళే వచ్చి మీకు మద్దతు ఉంది, మీరు సీఎం కాండి అని చెప్పి జగన్ మీద ఫోర్స్ చేసినట్టు చెప్పారు. కానీ అక్కడ జరిగింది అది కాదు. తెర వెనుక జగనే సీఎం కావాలనేది ఒక ప్లాన్ జరిగింది. ఆ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేశారు, ఈ ఫ్యామిలీని చేశారు. వాస్తవంగా అప్పుడు సీఎం కావాలని బొత్స సత్యనారాయణకి ఉంది, డి శ్రీనివాస్కి ఉంది, అవును చాలా మందికి ఉంది. కానీ దానికి వీళ్ళే ప్లాన్ చేశారు. కానీ వాళ్ళందరూ కలిసి జగన్ ఉన్నమున్నారు అనే ఒక రివర్స్ యాంగిల్లో చూపించారు. అదొకటి రాంగ్ చూపించారు. ఎందుకంటే అప్పుడు సీనియర్స్ అందరూ కూడా ఈయన అసలు యాక్సెప్ట్ చేయలేదు. అప్పుడు జగన్మోహన్ రెడ్డిని యాక్సెప్ట్ చేయలేదు, ఎంపీగా చూశారు అంతే. ఇప్పుడు పిసిసి అధ్యక్షుడిగా, సిఎల్పి నేతగా అయితే ఆ రేంజ్ కేటగిరీ ఇంపార్టెన్స్లో అయితే ఆయన చూపించాల. అదొకటి. రెండు ఏంటంటే, అసలు కాంగ్రెస్ పార్టీని ఇక్కడ అధికారంలో తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి అన్నట్టుగా చూపించారు. యాక్చువల్గా రాజశేఖర రెడ్డి కాంగ్రెస్లో ఆవు దూడ గుర్తుతోటి ఉన్నారు. అప్పుడు ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన రాజకీయ ప్రస్థానం ఆగిపోయినప్పుడు మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చి రాజకీయ ప్రస్థానాన్ని స్టార్ట్ చేసి అంచెలంచెలుగా ఎదుగుతూ కాంగ్రెస్ పార్టీలో వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఎదుగుతూ వచ్చారు. కానీ రాజశేఖర రెడ్డి వల్ల కాంగ్రెస్ పార్టీ ఎదగలేదు. ఆ టైంలో పి జనార్దన్ రెడ్డి వాళ్ళందరూ ఉన్నారు సీఎం అయినప్పుడు. కానీ అది రివర్స్లో చూపించాడు. కేవలం రాజశేఖర రెడ్డి వల్లే కాంగ్రెస్ బతికింది. అంటే అప్పుడు కాంగ్రెస్లో బలమైన నేతలు చాలా మంది ఉన్నారు, బోల్డ్ ఎంతమంది ఉన్నారు, అందులో ఈయన ఒకరు. అంతే. ఇప్పుడు మనం ఉదాహరణ తీసుకుంటే, సరే అప్పుడు చరిత్ర అది వక్రీకరిస్తున్నారు, ఎవరు తగినట్టు వాళ్ళు చెప్పుకుంటున్నారు అనుకున్నా, ఇప్పుడు మన తెలంగాణలో ఏం జరిగింది? కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి వచ్చేటప్పటికి అది ఆ టైంలో ఇప్పుడు అనేక మంది సీనియర్లు ఉన్నారు. ఇక్కడికి వచ్చి ఎంతమంది ఢిల్లీ నుంచి నేతలు వచ్చి ప్రచారం చేస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఒక రేవంత్ రెడ్డి వల్లే కాదు కదా, నా వల్లే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని రేవంత్ రెడ్డి అంటే ఇప్పుడు చెప్పాల అంటే ఎలా ఉంటుందో ఆ రోజున రాజశేఖర రెడ్డి అన్న అలానే ఉండేది. ఇవాళ సినిమాలో ఏం చూపించారంటే రాజశేఖర రెడ్డి వల్లే కాంగ్రెస్ పార్టీ బతికింది అన్నట్టు చూపించారు. ఓకే, అదొకటి మరి వాస్తవానికి దూరంగా అనిపించింది. ఇంకా మొత్తం రోల్స్ కనుక చూస్తే కనుక ఆయన కొంచెం ఫ్యామిలీ మీద సింపతి తీసుకొచ్చడానికి ప్రయత్నం చేసినట్టు కనపడింది నాకు. ఓకే, భారతీ రోలు అక్కడ ఆమెని ఆర్టిస్ట్ని ఎంచుకోవటం కానీ, భారతీ రోల్ని ఆయన చూపించడం కానీ అదొకటి నాకు బాగా నచ్చింది. బట్ భారతీ రోల్ కన్నా కూడా శర్మిల రోల్ ఎక్కువ ఉన్నది యాక్చువల్గా. ఇది ఓదార్పు యాత్ర చేసిన ఆవిడే, పాదయాత్ర కంటిన్యూ చేసిన ఆవిడే, ఎన్నంటూ ఉన్నారు. తర్వాత విజయమ్మ, వీళ్ళంతా కీలకంగా ఉన్నారు. బట్ వాళ్ళకన్నా కూడా మొత్తం భారతీయ చుట్టూ తిప్పారు కథ. ఓకే. సో అదొకటి కొంచెం డీవియేట్ అయినట్టు అనిపించింది. తర్వాత సీఎం కిరణ్ కుమార్ రెడ్డిది అవాయిడ్ చేశారు. అసలు కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తావన లేదు. ఎందుకంటే రోసీది చూపించారు.
రోసి సీఎం కావటం, అదే అంటే ఆ టైంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ఆయన కావటం అంతవరకు చూపించారు. కానీ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, తర్వాత ఇతను పోయి ఎలక్షన్ అంటే కొత్త పార్టీ పెట్టాడని చెప్పి చూపించారు. ఈయన అది కొత్త పార్టీ పెట్టడం కాదు, వేరే వాళ్ళ పార్టీ తీసుకున్నాడు. ఇవాళ కూడా కోర్టులో కేసు నడుస్తుంది. వైఎస్ఆర్సీపీ అనేది ఆయన సొంత పార్టీ కాదు, ఆయన అనౌన్స్ చేసి ఆయనే క్రియేట్ చేసినట్టు చూపించాడు. అది కూడా మరి వర్మ దాని మీద కోర్టు కేసు ఉంది ఆల్రెడీ. రఘురామకృష్ణరాజు అనేక సందర్భాల్లో చెప్పారు. సో అది కూడా డీవియేట్ చేశారు. ఇప్పుడు ఆ సినిమాలో నేను అనుకుంటున్నాను ఒక పొలిటికల్ అనలిస్ట్గా, అతను చూపించినటువంటి డైలాగ్స్, వినిపించిన డైలాగులు కానీ, చూపించినటువంటి సీన్లు కానీ ఇప్పుడు జగన్కి నెగిటివ్ అవుద్ది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మాట తప్పని మడమ తిప్పని నేత అనేది 3-4 సార్లు ప్రొజెక్ట్ చేశారు బాగా. అది 2019లో కనుక చెప్పినట్టయితే, 2019కు ముందు ఇదే సినిమా విడుదలైతే నిజమే కదా అనుకునేవాళ్ళు. కానీ ఇవాళ మాట తప్పని మడమ తిప్పని అని అంటే పబ్లిక్కి తెలిసిపోయింది కదా జగన్ ఏంటనేది తెలిసిపోయింది. సెకండ్ షేడ్ ఆఫ్ ది జగన్ అనేది తెలిసిపోయింది కదా గత 5 సంవత్సరాల నుంచి. మద్య నిషేధం అన్నాడు, అవి చూపించారు అన్నీ. అంటే నేనేం చెప్పానో అది చేయగలిగి ఉంటేనే నేను చెప్తా అని చెప్పి డైలాగులు చాలా సందర్భాల్లో క్రియేట్ చేశారు దాన్ని. సో అది మద్య నిషేధం కానీ, ప్రత్యేక హోదా కానీ, ప్రత్యేక హోదా మీద చాలా తిప్పాడు ఆ కథని. ప్రత్యేక హోదా ఏమైంది ఇప్పుడు? ఎన్ని కాదు కదా, నమ్మరు కదా ఇప్పుడు. సో కాబట్టి అది 2019 అయితే నమ్మి ఉండేవాళ్ళు కదా, ఇప్పుడు నమ్మరు. ప్లస్ పైగా ఈయన గుర్తు చేసినట్టు అయింది ప్రత్యేక హోదా, మద్యపాన నిషేధం అనేది ఈయన గుర్తు చేసినట్టు అయింది. అది నెగిటివ్ అయింది. ఇది చూసిన వాళ్ళకి తప్పు చూపించాడు రామ్ గోపాల్ వర్మ అనే సెన్స్ అయితే బలంగా వెళ్ళే అవకాశం ఉంది. అయితే సార్ ఇప్పుడు సాక్షి పేపర్ చదివే వాళ్ళకి ఈ సినిమా అబ్బపల్లి చెప్పాడే అంటారు, వేరే న్యూస్ పేపర్లు చదివే వాళ్ళకి అన్ని తప్పులే చెప్పాడు అంటారు. దీన్ని ఏ కోణంలో మీరు చూశారు? అదే నేను ఇప్పుడు ఆ సినిమా చూసేదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, వాళ్ళ అభిమానులు చూస్తారు. వాళ్ళ అభిమానులైనా నమ్మేటట్టు ఉండాలిగా, కళ్ళెదురు కనపడుతుంది కదా. ఓకే, ఇలా సో అభిమానులు అంటే నాకు ఇంకొకటి గుర్తొచ్చింది. యాత్ర సినిమా యాక్చువల్గా 151 నియోజకవర్గాల్లో వీళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు 2 వారాలు ఆ సినిమా ఆడడం పెద్ద చాలా సింపుల్. పైగా టార్గెట్ పెట్టాడు, ఇచ్చి టికెట్లు ఇచ్చి చూపించవచ్చు. అవును, కావాలంటే చేతి మీద పచ్చబొట్టేసుకుని మేము మమ్ముట్టి ఫ్యాన్స్ అని చెప్పి వెళ్ళొచ్చు. ఒకడొకడు 10 సార్లు చూడొచ్చు సినిమాని ఆడించాలి అనుకుంటే. వీళ్ళ ఫ్యామిలీలు చూసినా 2 వారాలు ఆడతాయి. 151 ఎమ్మెల్యేల ఫ్యామిలీలు అనుచరులు చూసినా 2 వారాలు ఈజీ, 2 వీక్స్. దాన్ని చూపించడంలోనే విఫలమయ్యారు. మరి ఈ వ్యూహం ఎంతవరకు జనాలకి చూపించగలుగుతారు వీళ్ళు? అంటే ఒకటి నేను అంటే నేను అబద్ధం, ఇప్పుడు మనకి అబద్ధం అని తెలియనప్పుడు అబద్ధం చెప్పినా కానీ ఎక్కిద్ది. కానీ అది చెప్పేది అబద్ధం అని చెప్పి తెలిసినప్పుడు ఎక్కదనుకుంటా నేను, ఎక్కే అవకాశం లేదు. అయితే ఇక్కడ మొత్తం సినిమాలో ఒక 3-4 చోట్ల మెగా ఫ్యామిలీని తీసుకొచ్చారు. చిరంజీవిని, పవన్ కళ్యాణ్, అల్లు అరవింద్, నాగబాబు వీళ్ళది తీసుకొచ్చారు. వీళ్ళది కామెడీ ఉంది. ప్లస్ మేము చూసేటప్పుడు కూడా ప్రివ్యూలో మంచి రియాక్షన్ వచ్చింది ఆ సీన్ వచ్చినప్పుడు. ఇది ప్రజారాజ్యం పార్టీని విలీనం చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఇంటరాక్షను, తర్వాత ఈయన పోయేసి నేను జనసేన పార్టీ పెట్టుకుంటానని చెప్పి పెట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరు కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు అవి కొంచెం కామెడీగా ఉన్నాయి, కొంచెం రిలీఫ్ అనమాట. సో మొత్తానికి మీరైతే ఎంజాయ్ చేశారు సినిమాని యాజ్ ఏ సినిమాగా కూడా ఎంజాయ్ అనిపించలేదు. మామూలుగా మనం 100 రూపాయలు పెట్టి సినిమా చూడడానికి వెళ్ళాం అంతే. నటీనటుల పర్ఫార్మెన్స్, సాంకేతిక వర్గము, కామెడీ అన్ని సమపాలల్లో ఏమన్నా ఉన్నాయా లేవా యాజ్ ఏ సినిమా లాగా? అది కమర్షియల్గా తీసుకురావడానికి ప్రయత్నం చేసాడు అనిపించింది. సాంగ్స్ కూడా పెట్టారు. ఒక సాంగ్ కూడా బాగానే ఉంది, ఓకే. బట్ ఆ డైలాగులు అయ్యి కొంచెం అంటే చూడలేము, తెలిసిన వాళ్ళు చూడలేరు. అంటే రెగ్యులర్గా ఇప్పుడు జర్నలిస్ట్గా మనకు అన్ని తెలుసు కాబట్టి అన్ని అబద్ధాలు చెప్తున్నాడని ఇసుగు పుట్టింది కొంచెం. బట్ ఆ సీన్లు వచ్చినప్పుడు మాత్రం చిరంజీవి కేంద్ర మంత్రి పదవి తీసుకోవటం, విలీనం చేయటం, పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి ఏం చేస్తున్నాడు అనే దాని మీద ఇవి కొంచెం రియాలిటీగా ఉన్నాయి. కొంచెం ఇప్పుడు అన్నీ తెలిసిన మీరే సినిమా చూసి ఇది తప్పు ఇది రైట్ అని జడ్జ్ చేస్తున్నారు. నెంబర్ 1, ఏమీ తెలియనోడు ఈ సినిమా చూస్తే ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉందా? లేమెన్స్ వెళ్ళి చూస్తే భారతి క్యారెక్టరు, జగన్ క్యారెక్టరు కొంతవరకు నచ్చచ్చు. వావ్, ఓకే. సో ఇన్ఫ్లుయెన్స్ చేయగలదు ఈ సినిమా.
దీని ఇంపాక్ట్ జనాల మీద ఉంటుంది. అంటే లేమెన్స్ అయితే ఏమీ తెలియని వాళ్ళు, దూర ప్రాంతాల్లో ఉండేవాళ్ళు, ఎక్కువ రాజకీయం తెలియని వాళ్ళు, ఎవరు ఏది చెప్పినా అవునా నిజమా అని నమ్మేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు కనుక సినిమా చూస్తే ప్రభావం ఉంటుంది. కానీ అక్కడ ఏంటంటే మీకు మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు ఇవి చూపించారు కదా, అది పార్టీకి సంబంధించిన వ్యవహారం కింద కనిపిస్తుంది కదా. ఓకే, సో ఒక ప్రమోషనల్ వీడియోని 3 hours చూసినట్టు ఉంది. 3 hours చూసినట్టు ఉంటుంది కదా. అంటే ఏమి తెలియని వాళ్ళు కూడా వైసీపీ సినిమా అనేది అంటే అలా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. అంటే జెండాలు అవి పెట్టున్నారు, జగన్ అన్న సాంగ్స్ పెట్టుకున్నారు వాళ్ళు. కాబట్టి అది ఏమి తెలియదు అసలు అంత జీరో నాలెడ్జ్ తోటి ఎవరు ఉండరు కదా ఇవాళ. ఆఫ్ కోర్స్, పైగా ఏదన్నా కొంచెం నాలెడ్జ్ ఉన్నట్టు పోయినా కానీ ఆ జెండాలు కనపడం కానీ ఇది వైసీపీ సినిమా, జగన్ సినిమా అనుకుంటారు. పొరపాటున ఈ సినిమా బాగా 2-3 వారాలు ఆడిందే అనుకోండి, ఎలక్షన్స్ పైన ఏమైనా ఇంపాక్ట్ చూపించగలదా? ఛాన్సే లేదు అసలు. నేను అదే అంటుంది, ఈ సినిమా ఆడిందంటే జగన్మోహన్ రెడ్డికి ఇంకా డ్యామేజ్ అవుతాడు. ప్రత్యేక హోదా, మద్యపాన నిషేధం అనేది మేజర్ ఇది కదా, హామీలు కదా, మేజర్ హామీలు ప్లస్ ఆయన ఇచ్చిన హామీలు మడిమ తిప్పని మాట తప్పని అని డైలాగులు చాలా ఎక్కువగా చెప్పించారు. సో వాళ్ళు ఇంకోటి భారతీయ షర్మిల రోల్ అసలు లేకుండా చేశారు. వాళ్ళ అభిమానులు కూడా ఉంటారు కదా. తర్వాత వివేకానంద రెడ్డికి సంబంధించిన కేసు చంద్రబాబు నాయుడు మీద నెట్టేశారు. ఓకే, ఒక ఎలిగేషన్ కూడా పాస్ చేశారు. సిబిఐకి సంబంధించిన కేసు ఆల్రెడీ సిబిఐ అవినాష్ రెడ్డి వీళ్ళ పేర్లు చెప్తుంటే ఈయన క్లీన్ చిట్ ఇచ్చేసాడు అవినాష్ రెడ్డికి. అవినాష్ రెడ్డి క్లీన్ చిట్ ఇచ్చి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం మీద దోషేసాడు దాన్ని. పోతే ఇంకో విషయం, ఇప్పుడు ఆల్రెడీ కోర్టులో నడుస్తున్నటువంటి కేసుని ఇలా సినిమాలా చూపించి జనాల మీద ఇంపాక్ట్ చూపిస్తే వీళ్ళ మీద ఏమన్నా సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? యాక్చువల్గా తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులు ఉన్నాయి. ఆస్తుల కేసులు బెయిల్ మీద ఉన్నాడు ఆయన. బెయిల్ మీద ఉన్నప్పుడు ఈ జేడి లక్ష్మీనారాయణ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి వస్తాడు. వచ్చి ఆయన ఏమంటాడు, ఇవన్నీ అబద్ధం కేసులు అని తెలుసు కానీ అబద్ధమైనా నేను నిజమైన నిరూపించాలని చెప్పి ఆయన అంటాడు ఈయనతోటి. అది పాసిబుల్ అవుతుంది, అదొకటి. తర్వాత ఈయన జగన్ చేసిందంతా కూడా కిట్ ప్రోకర్ ఉంటుంది కదా, అదంతా తప్పు, జెన్యున్గా బిజినెస్ చేశాడని చెప్పి ఈయన ఆ సినిమాలో చెప్పే ప్రయత్నం చేశారు. అది సబ్జుడిషియల్ కింద వస్తుంది కదా, సబ్జుడిషియల్ కింద వస్తుంది. సో అది ఎవరైనా రియాక్ట్ అయితే కనుక వేయచ్చు. ఇప్పుడు క్లీన్ చిట్ ఇవ్వడానికి ఈయన ఎవరు? అదేమంటే నేను జగన్ కాదు అంటాడు అతను. అంతే కదా, పేర్లు మాత్రం జగన్, చంద్రబాబు నాయుడు, లోకేష్ అని. బేసిక్గా అయితే భారతి అయితే హారతి, పార్వతి, జగన్ అయితే గగన్ ఇలా పెట్టాలి. లేదు, డైరెక్ట్గా పేర్లు పెట్టేశారు. డైరెక్ట్ పేర్లు పెట్టారు. వాయిస్ కూడా అందరిది యాస్టీస్గా పెట్టారు ఎక్సెప్ట్ జగన్. ఓకే, జగన్ వాయిస్ యాస్టీస్గా పెట్టలేం మరి ఎందుకన్నా. మిగతా వాళ్ళందరూ యాస్టీస్గా అది మిమిక్రీ అంటారు కదా, మిమిక్రీ టైప్ చేశారు, మరి మిక్సింగ్ చేశారు. కానీ ఈవెన్ భారతిది కూడా అలానే ఉంది. ఒక జగన్ మాత్రం డిఫరెంట్గా ఉంది. షర్మిల క్యారెక్టర్ కూడా, షర్మిలని జనరల్గా ఆర్జీవి ఏం చేస్తుంటారు, చూడంగానే ఇదిగో ఈ పలానా మనిషి అని ఐడెంటిఫై చేసేలాగా చేస్తారు. కానీ షర్మిలని ఐడెంటిఫై చేయలేం. బాగా తెలిసిన వాళ్ళు చెప్తే ఈ షర్మిల అనుకుంటారు అంతే. అన్న అని ఒకసారి డైలాగ్ ఉంటుంది, ఓహో చెల్లెలు కావాలా అనుకుంటారు. అంతకుమించి ఇమీడియట్గా. భారతి మాత్రం యాక్చువల్గా భారతీయ ఆర్టిస్టు సేమ్ భారతిని చూసినట్టే ఉంటుంది. ఓకే, ఆ ఫిజికల్ మూమెంట్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, ఎవ్రీథింగ్ భారతిని చూసినట్టే ఉంటుంది. ఆ విషయంలో సక్సెస్ అయ్యింది ఆయన. సో ఓవరాల్గా యాజ్ ఎ పొలిటికల్ అనలిస్ట్గా మీరు ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ ఏంటి? నేనైతే 1.5 ఇస్తాను. ఓకే, 1.5 అంటే కారణాలు వాస్తవానికి దూరంగా ఉంది. వాస్తవానికి దూరంగా ఉంది ఒకటి, ప్లస్ నటినటుల పర్ఫార్మెన్స్ బాగాలేదా? నటినటుల పర్ఫార్మెన్స్ ఓకే, నాట్ బ్యాడ్. సాంకేతికంగా ఇది అంటారు చూసారు, మోసం దీని భూమికలు మెల్ల వేసుకుంటారు అంటారు కదా, ఆ టైప్లో చేశారు. సాంకేతికంగా ఎలా ఉంది? ఏమన్నా మైనస్లు ఉన్నాయా? స్క్రీన్ ప్లే ఏదో మిస్ అయినట్టు అనిపించింది నాకు. ఓకే, స్క్రీన్ ప్లే మిస్ అయినట్టు అనిపించింది. తర్వాత ఇప్పుడు యాక్చువల్గా వీళ్ళు సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళారు, ఎవరు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు, ఓదార్పు యాత్ర నేను చేసుకుంటానని అడగటానికి. జస్ట్ అక్కడి నుంచి ఫోన్లోనే ఈ జనాలందరి మధ్యలో ఆమె ఫోన్ చేస్తే జనాల మధ్యలో ఆమెకు వార్నింగ్ ఇచ్చినట్టు చూపించాడు ఆయన. ప్రత్యేక హోదా, మద్యపాన నిషేధం అనేది మేజర్ ఇది కదా, హామీలు కదా, మేజర్ హామీలు ప్లస్ ఆయన ఇచ్చిన హామీలు మడిమ తిప్పని మాట తప్పని అని డైలాగులు చాలా ఎక్కువగా చెప్పించారు.
వాస్తవానికి విరుద్ధంగా చెప్పించారు కదా అవన్నీ కూడా. సో వాళ్ళు ఇంకోటి భారతీయ షర్మిల రోల్ అసలు లేకుండా చేశారు. వాళ్ళ అభిమానులు కూడా ఉంటారు కదా. తర్వాత వివేకానంద రెడ్డికి సంబంధించిన కేసు చంద్రబాబు నాయుడు మీద నెట్టేశారు సోనియా గాంధీ. అదొకటి. అంటే అన్నీ తెలిసిన వాళ్ళకి అది బుల్షిట్ అనిపిస్తుంది. ఏది తెలియని వాళ్ళకి కొంచెం కాస్ట్యూమ్స్ అన్నీ ఓకే, మిగతా అంతా సౌండ్. సో కొత్త గొప్ప ఆ మెగా సీన్స్ వచ్చినప్పుడు అయితే ఎంజాయ్ చేశారు. మెగా సీన్స్ ఇచ్చినప్పుడు ఎంజాయ్ చేశారు. పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ మాత్రం పవన్ కళ్యాణ్ వాళ్ళ డైలాగులు అవన్నీ ఇట్స్ ఓకే. ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.